పార్టీ దారి తప్పితే కంట్రోల్ చేయడం కష్టం. ఆ తర్వాత మన వల్ల కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న తప్పదే. నాయకులు తప్పు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసే వ్యవస్థ లేకపోవడం, రెండవది వాళ్ళని గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళు చేసిన తప్పులు పార్టీని వెంటాడినాయి. ఎట్ ద సేమ్ టైం పార్టీలో ఎమ్మెల్యే సెగ్మెంట్ పరిధిలో ఒకళ్ళకొకళ్ళకి ఉన్న గొడవలు కావచ్చు, జిల్లాల పరిధిలో ఉన్న ఒకళ్ళకొకళ్ళ గొడవలు కావచ్చు, పరిష్కరించిన పాపాన పోల. ఎలక్షన్స్ అప్పుడు తమ ఇవ్వాలనుకున్న వాళ్ళు టికెట్ ఇచ్చారు, మిగతా వాళ్ళని పట్టించుకోవాలి. పర్యవసానం టికెట్ రాని వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషింది. కనీసం 40-50 సీట్లు రావాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11కు పరిమితం కావడంలో కార్యకర్తలు దూరం కావడంతో పాటుగా ఈ సమన్వయ లోపం కూడా ఒక కారణం. ఇంకోటి అసంతృప్తిని పట్టించుకోకపోవడం ఇంకొక కారణం. వాళ్ళని కూర్చోబెట్టడం, బుజ్జగించడం, మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ అట్లా కాదు. ఆ టైంలో విపక్షంలో ఉన్నప్పుడు నాయకులను పిలిపించింది, మాట్లాడింది, పరిష్కరించింది, లేదా టీములు పంపించింది. ఇదంతా అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పే తెలుగుదేశం చేస్తుంది. ఆనం రామనారాయణ రెడ్డి ఓపెన్గా వేదిక మీద మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మాట్లాడేశారు అంటే, ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద 2 మంత్రుల సమక్షంలో మాట్లాడు, అది కూడా కాబోయే ముఖ్యమంత్రి సమక్షంలో. ఇది దాన్ని ఏమనాలి? ఒకసారి పార్టీ కంట్రోల్లో ఉన్నట్ట నాయకత్వం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. గంటా శ్రీనివాసరావు సింహాచలం విషయంలో ఈవో మీద ఆగ్రహం పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. సరే, తప్పులు జరుగుతాయి, ఆ తప్పులకు సంబంధించి చర్య కావాలా? అయితే ఇక్కడ ఈవో మీద, అంటే ఈవో మీద పట్టు లేదు తనకి, తన మాట నెగ్గట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఓపెన్గా అటాక్ ఇస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామం. ఇంకొకటి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాడి చేయించినటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే కియా దగ్గర జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, అమ్మాయి అఖిలప్రియ చేస్తున్న వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి శోభనిస్తాయా? ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాయా? వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఒకసారి సరి చేసుకోలేకపోతే ఆ పరిణామాలు మనం విఫలమయ్యాక, ఓడాక వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనుకుంటే తప్పు. అది ఎప్పుడో చివరిలో జరగట్లా, ఇప్పుడే జరుగుతున్నాయి. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎవరో సీరియస్గా దృష్టి సారించి ఇలాంటివి, అంటే ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పరిణామాన్ని నియంత్రించాల్సి ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో అయితే దాడి చేయడం తప్పు, కానీ ఆమె విమర్శించడం తప్పలేదు, ఆమె పోరాటంలో తప్పలేదు. ఆమె మీద జరిగిన దాడిని వీళ్ళందరూ ఖండించడం మంచి పరిణామం. బట్ ఇంటి మీద దాడికి వెళ్ళడం అనేటటువంటిది బ్యాడ్ థింగ్. ఆ రోజుల్లో మనం తప్పు చెప్పాం, మన పార్టీ కార్యాలయం మీద దాడిని, లేకపోతే ఇళ్ళ మీద దాడి తప్పని చెప్పి. ఇప్పుడు అదే జరుగుతుంటే, అట్లాగే పెద్దారెడ్డి చేసిన తప్పని ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అదే చేస్తే ఎట్లా? ఇవి ప్రజలు ఓపెన్ అవుతారా? ఓకే అనుకుంటారా? వాళ్ళు చేసిన తప్పని చెప్పినప్పుడు ఆ తప్పుకి కోపంతోనే కదా మనకు ఓట్లేసింది. మనం చేసేది రైట్ అంటే రేపు వాళ్ళు చేసింది రైట్ అవుతుందిగా. ఆలోచించుకోవాల్సి ఉంది.